హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధికా లాక్స్. ఈరోజు కర్ణాటకలోని విజయనగరం జిల్లా హొస్పేటకు 12 కిలోమీటర్ల దూరంలో ఉండే హంపి క్షేత్రంలో విరూపాక్షేశ్వర స్వామి దేవాలయంను సందర్శిస్తున్నామండి. దేవాలయం వెలుపల ఇరుపక్కల షాపింగ్ కాంప్లెక్స్. నేను మా బ్రదర్ వేణుగోపాల్, మా బావమరిది విజయ్ కలిసి ముందు స్వామి దర్శనం కోసం వెళ్ళామండి. శనివారం అయినందువల్ల స్కూల్ బస్సులు, వ్యాన్లు, స్టూడెంట్స్తో చాలా రద్దీగా ఉందండి హంపి. స్వామి దర్శనం కోసం గంట పాటు వెయిట్ చేయాల్సి వచ్చింది. దేవాలయం ప్రాంగణం అంతా శిల్పకళలతో కంటికి కనువిందు చేస్తాయండి. వానరం చూడండి, ఇది మన పూర్వీకులు కదా, మనం వాటి నుంచే కదా మనం వచ్చింది, అందుకే వాటిని కూడా గౌరవించాల్సిందండి. ఎంత బాగుందో చూడండి, అది ఎంత రద్దీగా ఉన్నారో చూడండి. స్టూడెంట్స్ ఎవ్రీ వీక్ ఎక్స్కర్షన్స్ వేసుకొని ఇక్కడ హంపి చూడడానికి పిలుచుకొస్తారండి. ఈ వారణం చూడండి, కోతి ఎంత దర్జాగా కూర్చుందో. తర్వాత టిఫిన్ టైం అయిందండి. వెలుపలికి వస్తే ఇక్కడ టిఫిన్ దొరుకుతుంది. ఇడ్లీ, దోశ, బజ్జీలండి. వీళ్ళు దాదాపు 15 సంవత్సరాల నుంచి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారండి. నేను మా బ్రదర్ ఇన్లా ఇక్కడే టిఫిన్ చేశాము. టిఫిన్ చాలా బాగుంది. వెనక సైడ్ చూడండి షాపింగ్ కాంప్లెక్స్. ఆ కాలంలో దేవాలయంకి వచ్చిన వాళ్ళు విడిది కొరకు, షాపింగ్ కాంప్లెక్స్ కొరకు ఎంత బాగా మంటపాలు కట్టించారు. దాదాపు 14-15 శతాబ్దం నాటి కాలం నాటి కట్టడాలు ఎటువంటి డ్యామేజ్ లేకుండా అట్లే చెక్కు చెదురుకోకుండా ఉన్నాయండి. టిఫిన్ బాగుందని చెప్పి మా వాళ్ళు తింటున్నారు. ఇక హంపీలో మిగతా కట్టడాల విశేషాలు కూడా చూద్దామా. ఎంత ఆశ్చర్యం అంటే, ఎక్కడైనా చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తే ఒక గొప్ప దేవాలయము లేదా చిహ్నంగా మిగిలిపోయిన ఒక జ్ఞాపకాన్ని తెలుపుతుంది. కానీ హంపిని చూస్తే శిల్పకళలతో ఒక నగరాన్నే నిర్మించారు. ఆ మహాచక్రవర్తి ఆంధ్రభోజుడుగా పిలువబడిన శ్రీకృష్ణ దేవరాయల వారు. ఇలా వెళ్తుంటే కొన్ని కిలోమీటర్ల మేర నగరం నిర్మించబడింది. కానీ హంపిని సందర్శిస్తే అందరికీ ఒకే ప్రశ్న: రాతితో పెద్ద నగరాన్ని నిర్మించారు, ఇలా ఎందుకు శిథిలావస్థకు చేరిందని. ఎంత చక్కగా ఉంది. ఉగ్ర నరసింహస్వామి రూపం, ప్రక్కనే శివలింగం. 365 రోజులు నీళ్లుంటాయండి లోపల గర్భగుడిలో. శివలింగం చూడండి ఎంత పెద్దదిగా ఉందో, చెక్కు చెదరుకోకుండా ఉంది. ఇక చరిత్రలోకి వెళ్తే 14-15వ శతాబ్దంలో చరిత్ర ఇది. కృష్ణదేవరాయల కాలం స్వర్ణయుగమని అంటారు. రాజుల చరిత్ర అంతా కుట్రలు, కుతంత్రాలు, వారసత్వ పోరు, యుద్ధాలు అయినా రాయల వారి పరిపాలన అద్భుతంగా ఉండేదని చరిత్రకారులు తమ గ్రంథాల్లో లిఖించారు. ప్రజలకు ఉపాధి కల్పించి దక్షిణ భారతదేశంలోనే తన ముద్ర ఉండేటట్లు ఎన్నో గొప్ప దేవాలయాలను కూడా నిర్మించారు కృష్ణదేవరాయల వారు. ఈ సందర్భంగా చెప్పుకోవాల్సినది, ఈరోజు జనవరి 17వ తారీఖు శ్రీకృష్ణదేవరాయల మహాచక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల వారి జయంతి అండి. ఈ జయంతి రోజు ఈ హంపి గురించి నేను వీడియో పెట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సందర్భంలో హంపి తిరిగేటప్పుడు ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సింది కృష్ణవంశీ సినిమా చందమామ అండి. చిత్రాన్ని ఎంత మనోహరంగా, అద్భుతంగా చిత్రీకరించారంటే సినిమా మొత్తం హంపి కనబడుతుంది. సినిమా అంటే ఒక పాట లేదా ఒక సన్నివేశమో ఒక లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటారు, కానీ సినిమా మొత్తం హంపినే చూపించారు. నిజంగా గ్రేట్ కృష్ణవంశీ. హంపి చూడాలనుకుంటే చందమామ సినిమా చూస్తే చాలు. అయితే అది కరెక్ట్ కాదు. మనం మన కళ్ళతో లైఫ్లో ఒక్కసారైనా సందర్శించాల్సిందే.
ఇక్కడ చూడండి, ప్రాచీన కాలం నాటి ఈ చెట్లకు కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వాటిని కాపాడి చుట్టూ గ్రీనరీ పెంచుతూ ఎంత బాగా వాటిని కాపాడుతున్నారు. ఇక్కడ చూడండి, కనపడే నీరు సప్లై చేసే ఛానల్ అండి. ఎంత విచిత్రం అంటే, దీన్ని బట్టి ఇక్కడ కొలను ఉంటుంది అని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు తవ్వి కొన్ని సంవత్సరాల క్రితం బహిర్గతం చేశారు. నల్లరాతితో ఎంత చక్కగా ఏర్పాటు చేశారు. ఈ కొలను కళాత్మకత ఉట్టిపడుతోంది చూడండి. ఇప్పుడు ఇది ఎప్పటికీ వాటర్తో కలకలలాడుతుంది. ఇది కొన్ని సంవత్సరాల క్రితమే బయటపడిందండి. ఇంకా బయటపడవలసింది అసలైనది రాజభవనం. శ్రీకృష్ణదేవరాయలు రాజభవనం బయటపడలేదండి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పటికీ ఆ ప్రదేశంలో ప్రతి దగ్గర తవ్వకాలు జరుపుతున్నారండి. ఎక్కడ చూసినా ఇలాంటి మండపాలండి, విశ్రాంతికి ప్లస్ షాపింగ్ కాంప్లెక్స్. ఇది గజశాల అండి. ఇది ఏనుగులు ఇక్కడే నివాస స్థలం అండి. ఇక్కడ ఏనుగుల్ని పెట్టి చూసుకునేవాళ్ళు. ఎంత ప్రాంగణం ఉందో చూడండి, ఎంత చక్కగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా నీట్గా, ఇంతకుముందు ఈ విధంగా ఉండేది కాదు, ఇప్పుడు చాలా చక్కగా మెయింటైన్ చేస్తున్నారండి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తోనూ. ఆల్మోస్ట్ ఆల్ ఈ పైన గోపురాలన్నీ ఈ బహమనీ సుల్తాన్ల పరిపాలనలో దాడులు జరిగినప్పుడు అన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయండి. వాళ్ళు అంతా పడగొట్టేశారు. ఎక్కడ కానీ కట్టడం సంపూర్ణంగా అనేది ఏది కనపడదు. బ్యాటరీ కార్లు కూడా చూడండి, విఠల్ టెంపుల్కి పోయేదానికి బ్యాటరీ కార్లు కూడా అరేంజ్ చేస్తారు. పొల్యూషన్ లేకుండా ప్రతి ఒక్కరు చాలా దాదాపు ఒక 10 అరేంజ్ చేశారండి. వీటిలో ఆ విఠల్ టెంపుల్ దగ్గర వరకు తీసుకెళ్తుంటారు. బాగా సిమెంట్ రోడ్డు వేశారు, టెంపుల్ వరకు పోవచ్చు. ఇది చూడండి, ఇది ట్రేడ్ మార్కెట్ అండి. ఆ కాలంలో ఇక్కడ వచ్చేసి వ్యాపారం చేసేదానికి వచ్చేవాళ్ళండి. వినాయకుని దేవాలయం అండి ఇది. మనము తల ఎటు తిప్పి చూసినా ఒక కట్టడమే కనబడుతుందండి. ఆ కొండలో ఒక గుండు నీట్గా చేసేసింటారు. ఇది విఠల్ టెంపుల్ అండి. ఇది ఇదేనండి మ్యూజికల్ పిల్లర్స్ ఉండే ఈ దేవాలయము. ఇప్పుడు మనల్ని తాకనీరు అవన్నీ. మనము దూరం నుంచి చూడాల్సిందే, అవన్నీ తాకడానికి అవకాశం లేదు. ఇది రాతి రథం అండి. ఇది మూవబుల్ కాదు. ఇది కేవలం ఒరిస్సా యుద్ధం చేసినప్పుడు ఆయన అక్కడ చూసి ఇక్కడ ఈ రాతి రథాన్ని నిర్మించారు. ఇది లోటస్ మహల్ అండి. ఎంత చక్కగా ఉంది చూడండి. రాణులు తమ చెలికత్తెలతో ఇక్కడికి వచ్చి విహారానికి వచ్చి విశ్రాంతి గృహాలుగా ఉపయోగించుకునే వాళ్ళండి ఈ లోటస్ మహల్. ఎంత కళాత్మకత కనబడుతోంది చూడండి. చెక్కు చెదరుకోకుండా దాన్ని కాపాడుతున్నారు. చుట్టుపక్కల ఒక 6 కిలోమీటర్ వరకు ఎవరు రాకుండా చూసుకునే వాళ్ళండి వాళ్ళు.
దేవాలయం ప్రాంగణము. ఇది చూడండి, ఉగ్ర నరసింహస్వామి. ఇంతకుముందు డిపార్ట్మెంట్ వాళ్ళు సరైన వసతి లేకుండా ఉండేదండి. ఇప్పుడు టికెట్ కౌంటర్లు పెట్టి టికెట్ కలెక్ట్ చేస్తున్నారు. చాలా చక్కగా నిర్వహిస్తున్నారండి. రోడ్డు, వాటరు అన్నీ బాగా దొరుకుతున్నాయి ఇప్పుడు. ఇలాగే వెళ్తూ ఉంటే నగరం మొత్తం కనబడుతూ ఉంటుందండి. కానీ ప్రతి చోట అన్నీ కొలాప్స్ అయిపోయినాయండి. సుల్తాన్లు దండయాత్రలు చేసినప్పుడు అన్నిటినీ ఇక్కడ తవ్వకాలు జరిపి ఈ కట్టడాలన్నీ పడగొట్టేసి వాళ్ళు కసితీరా మన హిందూ సాంప్రదాయాలని వాటిని అణచాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ చేసింటారు. మన దేవాలయాలను పాడు చేసి. ఇవి రాతి ద్వారాలండి, ఆ కాలం నాటివి. అలాగే తీసిపెట్టారు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు. చూడండి, ఎక్కడ చూసినా మంటపాలు, కొలన్లు, ఇదే ఉంటుందండి హంపిలో. ఇంత కట్టడాన్ని ఇది విజయనగర సామ్రాజ్యానికి హంపిగా రాజధాని చేసుకొని శ్రీకృష్ణదేవరాయల వారు ఎంతో చక్కగా పరిపాలించి మహాచక్రవర్తి అయినారండి. దేశ భాషలందు తెలుగు లెస్స అని మనము గర్వంగా తలెత్తుకునే విధంగా ఆయన ఆ మాట మాట్లాడండి. ఆ కనపడేదే విఠల్ టెంపుల్ అండి.